మధ్య జరిగినటువంటి కార్యక్రమాల పట్ల, తర్వాత మీడియాలో ప్రెస్ మీట్లో నేను కానీ ఎమ్మెల్యే గారు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కానీ ప్రెస్ మీట్ల తర్వాత మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యకరంగా మాట్లాడారు, వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడారని నా మీద పోలీస్ కేసు పెట్టారని తెలిసింది. మీరు ఒకసారి గమనిస్తే నందిగామలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు పెట్టినంత ఎవరో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కేసు కూడా ఎలాంటిదో. వరుస క్రమంలో కొంతమందే కేసులు పెడతా ఉంటారు కాబట్టి ఇవి తప్పుడు కేసులా కాదా అనేది ఎవరిని అడిగినా తెలుస్తుంది. మహిళా ప్రజాప్రతినిధిగా ఇప్పుడు వాళ్ళందరికీ గుర్తు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే నందిగామ గాంధీ సెంటర్లో ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున అక్కడ మహిళలు ఇక్కడ వైన్ షాప్స్ ఉండకూడదు భారత్ టాకీ సెంటర్లో అనుకున్నప్పుడు ఒక్క షాప్ లేకుండా చేశాం. కానీ ఈవేళ వైన్ షాపులకి నిలయం భారత్ టాకీ సెంటర్. మరి మహిళా ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలీదా? అదేవిధంగా విప్రంతలపాడులో ఉపాధి హామీ పథకానికి వచ్చినటువంటి తెలుగుదేశం మహిళా కార్యకర్త సూసైడ్ చేసుకున్నప్పుడు తెలీదా? ఆవిడ మహిళా కార్యకర్తని తెలీదా? కాబట్టి ప్రతిపక్షం మీద కక్షభూని చేపట్టేటువంటి పనులు ఇవన్నీ. తద్వారా భయభ్రాంతులను చేద్దామని. ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాం? తప్పు చేసిన వాడు, తప్పుగా మాట్లాడిన వాడు ఎవడు భయపడ్డావు. తప్పుడు కేసులు పెట్టాలనుకునే వాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకుంటారు, తప్పుడుగా పోర్ట్రే చేస్తారు. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ముందుతోక జగన్మోహన్ రావు గారిని భయపెట్టాలనుకోవడం అవివేకం. సరైన అర్థంలో తీసుకుంటే సరిగ్గానే వినపడుతుంది. మనం ఎలా ఆలోచిస్తే అలా కనపడుతుంది. ప్రజాప్రతినిధిగా ప్రతినిధులకి వస్తారు, అందరూ రకరకాలైన సమస్యలతో వస్తారు. వాళ్ళ అవసరాన్ని బట్టి టైం కూడా చూడకుండా వస్తారు. అవసరమైతే 2-3 పార్టీలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకుంటారు. అది కాసింత గొడవ వాతావరణం జరగడం సహజం. దీన్ని ఎలా తీసుకుంటాం మనం అన్నదే అసలైన విషయం. కక్షతోటి తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తల్ని, నాయకుల్ని, ముఖ్యంగా ముందుతోక జగన్మోహన్ రావుని భయపెట్టాలని చూడటం అవివేకంతో కూడుకున్న పని. మీరు చెప్పగానే చెప్పారు మాకు మా పవర్ ఏంటో చూపిస్తామని. మేము కూడా చెప్పింది అదే. మీ పవర్ని ప్రజా సమస్యల పట్ల చూపించండి. ఇలా భారత్ టాకీ సెంటర్లో మహిళలు తిరుగుతారు, సాయంత్రం అయితే బయటికి తిరగలేరు, రాలేరు. ఆ సెంటర్ని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వైన్ షాపుల వల్ల. తీయించేయండి షాప్స్ అక్కడ నుంచి. మహిళా కార్యకర్తలకు ఎట్లా జరుగుతుంది వాటి మీద చేయండి. అంతేగాని కేసులు పెట్టించడానికి కూడా మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారు? ఎవరి చేత కేసులు పెట్టిస్తున్నారు? ఎస్సీ సెల్నా. ఇక్కడ ఎస్సీ సోషల్ మీడియా కార్యకర్తలు మీరు ఏం చేశారో మీకు గుర్తుందా? అప్పుడు గుర్తు రాలేదా మీకు ఎస్సీలని? కాబట్టి భయపెట్టాలనుకోవడం అవివేకం. ఇప్పటికీ మళ్ళా చెబుతున్నాం, మీ పవర్ని ఎక్కడ ఎలా చూపించాలో అక్కడ చూపించండి. మమ్మల్ని భయపెట్టడం అనేది జరగని పని. థ్యాంక్ యూ.